వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండవు, టీడీపీని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి నన్ను మాట్లాడడం జరిగితే నేను చెప్పడం జరిగింది. నేను పులివెందులలో ఉన్నంతకాలం, నా ఊపిరి ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గానే చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా చేస్తా, అవినాష్ రెడ్డి గారికి మద్దతుగానే ఉంటా. నా ఊపిరి వాళ్ళ కుటుంబానికి అంకితం అని చెప్పినాక ఆయనకు నచ్చక నా మీద తిరిగి వెంటనే అక్కడ ఉన్న ఫ్యాన్కు సంబంధించిన రాడ్లతో నా మీద తలకు కొట్టడానికి చూస్తే నేను ఇట్లా చెయ్యి అడ్డం పెట్టడం జరిగింది. చెయ్యి అడ్డం పెట్టిన సమయంలో నా చేతికి దెబ్బ తగిలి చేతికి దెబ్బలు జరిగింది. దాని తర్వాత అక్కడ ఉండే వస్తువులు, ఆ ఎలక్ట్రికల్ షాప్లో ఏమైతే వస్తువులు ఉంటాయో ఆ వైర్లు గీర్లతో దాడి చేయడం జరిగింది. దాన్ని నేను చిత్రీకరించడం కూడా జరిగింది. నా ఫోన్లో నేను వీడియో తీయడం కూడా జరిగింది. ఆ వీడియో తీస్తున్నానని చెప్పి అదే వీడియోలోనే నన్ను కులాల వారీగా, వ్యక్తి వారీగా, ఇంట్లో పెద్దల వారీగా నన్ను దూషించడం కూడా జరిగింది. అదే రికార్డ్ చేస్తున్నప్పుడు నన్ను తిట్టి నేను ఫోన్ తీసుకుని అక్కడ నుంచి ఆ గొడవ అక్కడే మరింత పెద్దదవుతుంది. నాకు అక్కడ ప్రాణహాని ఉందని తెలిసిన తర్వాత నేను పక్కకు పోవడం జరిగింది. పక్కకు పోతుంటే నా కారు అద్దాలు, అవి కూడా ఏవైతే నా కారు అద్దాలు ఉన్నాయో చూడండి మీరు కూడా, అటు చుట్టుపక్కల 2 పక్కల అద్దాలు ధ్వంసం చేసి నా ఆస్తి నష్టం చేసి నాకు ప్రాణం మీదకి నన్ను కొట్టేలాగా, నా చెయ్యి ఇరిగేలాగా కొట్టి నా ఫ్రాక్చర్ జరిగింది. సో అంటే నేను వెంటనే అక్కడ నుంచి తప్పించుకొని నా చేతిగాయాలతో నాది ఆటోమేటిక్ బండి, కుడి చేతి గేర్లు వేసి మన డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన అనంతరం వైద్య చికిత్స పొంది అక్కడ నేను చేతికి నాకు జరిగిన ఫ్రాక్చర్కి ఇబ్బందులకు నేను తగిన చికిత్స పొంది ట్రీట్మెంట్ తీసుకొని వెంటనే పోలీసు వారి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పైన వెంటనే మాకు ఇలా జరిగింది, మాకు ఇలా నష్టం జరిగింది, ఇలా ప్రాణహాని ఉంది అని చెప్పి ఒక పిటిషన్ రాసి, ఒక ఫిర్యాదు రాసి అక్కడ స్టేషన్లో ఉన్న వారికి ఇవ్వడం జరిగింది. నేను ఒకటే ఆశిస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పోలీసులు ఉన్నారంటే నాకు న్యాయం చేస్తారని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు. టీడీపీకి, వైసీపీకి సంబంధించి ఒక వ్యక్తిగత వాదనగా తీసుకొచ్చి, ఆయన వ్యక్తిగత వాదనలు కాదు, అక్కడ పార్టీలు విభేదాలు తీసుకొచ్చి నేను కూర్చున్న వాడిని ఇంతవరకు నా మీద నేను పలాన్ని కొట్టినానని కానీ, పలాన్ని తిట్టినానని కానీ, పలాన్ని ఏమైనా అన్నానని కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలే. ఈరోజు నా మీద ఏం లేనిపోని కేసులో మేము అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉండేది ఒక 4 వ్యక్తులు మాత్రమే ఉన్నాం. ఇంకా మీరు ఏమేం చేస్తున్నారో కొత్తగా కేసులు పెట్టడం, వేరే వాళ్ళ పేరు మీద తీసుకురావడం, అక్కడ ఎవరినో నేను తిట్టినానని చెప్పి SC ST కేసులు పెట్టడం. నేను 2 చేతులు, నా చేయి బాగలేకపోయినా నా 2 చేతులు ఎత్తి ఒకటే నేను పోలీసు వారిని, కోయ ప్రవీణ్ గారిని, అలాగే మా పులివెందుల CI గారిని, DSP అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, మాకు ఏదైతే అన్యాయం జరిగిందో మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పరంగా మాకు చట్టపరమైన న్యాయం జరగాలని కోరుతాను. కావచ్చు, ఈరోజు నన్ను కావచ్చు, బీసీలను పైకి రాకూడదని మా ఊర్లో అవినాష్ రెడ్డి గారు కావచ్చు దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు దేవుడు, వాళ్ళ ఫ్యామిలీ బీసీలను ముందుకు తీసుకొచ్చి పైకి తీసుకురావడంలో వాళ్ళు పెట్టని ప్రోత్సాహం లేదు. అంత ప్రోత్సహించితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకల్ లీడర్లు కావచ్చు, వాళ్ళ మెప్పు పొందడానికి కింది స్థాయి నాయకులు, పై లీడర్లు అయితే నేను చెప్పలేను కానీ కరెక్ట్ వాళ్ళే కొట్టినారని, వాళ్ళ మెప్పు పొందడానికి కింది స్థాయి నాయకులు వాళ్ళకంటే ఎక్కువగా ఎదుగుతున్నామని మరి నాకు తెలియదు, వాళ్ళు ఏమి ఎదిగినారేమో తెలియదు కానీ మా నాయకులు మమ్మల్ని దగ్గర తీస్తున్నారేమో అని వాళ్ళు ఓర్చలేకేమన్నా మా మీద ఇలాంటి దాడులు ప్రయత్నం చేసినారేమో. అయితే గతంలో కూడా ఒకసారి నా ఇంటి మీదకి రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను SP గారిని, పులివెందుల DSP గారిని, అప్పట్లో DSP గారిని అందరినీ కోవడం జరిగింది. సార్ నాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి సార్ అని చెప్పి నేను అడగడం జరిగింది. ఎగ్జాక్ట్గా జరిగిన 1 సంవత్సరం మీద 2 నెలలు మేబీ సంథింగ్ అనుకుంటా, ఈరోజు మళ్ళీ జరగడం జరిగింది. నాకు ఫోన్ చేసి బెదిరింపులు, మిమ్మల్ని చంపుతామని మాటలు, ఇంట్లో వాళ్ళకు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. నేను పోలీస్ శాఖ వారిని, హోమ్ మినిస్టర్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే అడుగుతాను, మీరు ప్రజాస్వామ్యాన్ని, మీకు జనాలు ఇచ్చిన సుపరిపాలనను, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పెట్టి మీరు ప్రజాస్వామ్యాన్ని నిజంగా కాపాడతామంటే నాకు జరిగిన దాడిలో మీరు నాకు న్యాయం ఏ పక్క ఉంటే అది మీ పక్క ఉంటే మీ పక్క, మా పక్క అంటే మా పక్క, మీ పక్క ఉండదు. ఎందుకంటే SC ST కేసులు పెట్టాలని కూడా నా మీద ప్రయత్నంగా ఉంది. ఈ విధంగా చెప్తాను ఈ మీడియా ముఖంగా, నా మీద ఎటువంటి తప్పుడు SC ST కేసులు పెట్టినా కూడా అది పూర్తిగా కల్పితమే, ఏవి నిజం కాదు. మేము ఉన్న ప్రాంతంలో గూగుల్ టేక్అవుట్స్ తీయమను, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవరెవరు ఉన్నారు చూడమను. దయచేసి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, మొత్తం ప్రభుత్వ పెద్దలని అందరినీ కోరుతా ఉన్నాం.